హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 46th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము చూడండి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఇఫ్ a plus b comma a are acute angles such that sin of a plus b is equals to 24/25, tan a is equals to 3/4, find the value of cos b. సో మనకి ఏమేమి ఇచ్చిండు? a plus b a are acute అన్నాడు. acute అంటే ఏంది? లెస్ దాన్ 90. మీరు చూసుకున్నట్టయితే a plus b చేసిన మనకి ఏదైతే వచ్చే యాంగిల్ ఏదైతే ఉంటుందో అది లెస్ దాన్ 90 అంట, ఏ కూడా లెస్ దాన్ 90 అంట. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో అక్యూట్, ఏ ఈజ్ ఆల్సో అక్యూట్ అంటే రెండు లెస్ దాన్ 90 అంటే దాని అర్థం ఏంటంటే రెండు ఫస్ట్ క్వాడ్రెంట్లోనే ఉన్నాయని చెప్తున్నాడు మనకి. సో మొత్తానికి మనకు ఏ క్వాడ్రెంట్లో లై ఉందని చెప్పడానికి ఇట్లా ఇచ్చిండు. రెండు ఫస్ట్ క్వాడ్రెంట్లోనే ఉన్నాయి. మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇచ్చిండు, టాన్ ఏ ఇచ్చిండు, మనల్ని కాస్ బి కనుక్కోమన్నాడు. ఇది కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్, కాంపౌండ్ యాంగిల్ ఫార్ములానే వాడాలి, బట్ ట్విస్టెడ్ క్వశ్చన్. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 24/25, టాన్ ఏ ఈక్వల్స్ టు 3/4, కాస్ బి ఎంతనో కనుక్కోవాలి. సో నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతున్నా, లేదా ఒక చిన్న మెథడ్ యూజ్ చేస్తున్నా. చూడండి నేను ఏమి అనుకుంటున్నా అంటే, ఈ ఏ ప్లస్ బి యాంగిల్ ఉందా దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, బాగుంది. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. అయితే సార్ ఇది మీరు ఎట్లా చేసారు, మీకు ఇదే చేయాలని ఎట్లా తెలుసు అనేది మీ డౌట్. సో ఫస్టే మీకు తెలియదు. సో ఇప్పుడిప్పుడే మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఇంట్రడ్యూస్ అవుతారు కాబట్టి సో ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇట్లా వస్తే ఇట్లా చేయాలి అనేది మీరు నేర్చుకున్న తర్వాత మీకు దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సాల్వ్ చేయొచ్చు. కానీ ఫస్టే ఇది చేయాలన్న ఐడియా అయితే మీకు రాదు. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ క్లియర్ అయినండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాబ్లం అయితే. సో కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయింది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ కూడా కాస్ ఎక్స్ కాస్ ఏ ప్లస్ సైన్ ఎక్స్ సైన్ ఏ. సో రాసేసుకున్నామా? రాసేసుకున్న తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఏ ప్లస్ బి పెట్టుకుంటున్నా. చూడండి ఎక్స్ ప్లేస్లో నేను ఏ ప్లస్ బి పెట్టుకున్నా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు నేను ఎందుకు ఇట్లా తీసుకున్నాను. ఇక్కడ చూడండి కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఏమొస్తుంది మనకి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మనకు మిగిలింది ఏంది బి. సో కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి మనం కాస్ బి వాల్యూ కనుక్కోవాలి, మనకు కాస్ బి వచ్చిందా లేదా. సో నేను మనకు బి రావడానికి నేను కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాని ఎట్లా వాడుకున్నానో చూడండి. ఫస్ట్ ఇట్లా ఎక్స్ పెట్టుకున్నా, తర్వాత దీని ఎక్స్పాన్షన్ రాసుకున్న తర్వాత ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఏ ప్లస్ బి పెట్టుకున్నా, ఏ ప్లస్ బి పెట్టుకున్న తర్వాత సాల్వ్ చేస్తే బి వచ్చింది. సో కాస్ బి ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ. సో మనకి ఇప్పుడు మీరు చూసుకోండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోవచ్చు. టాన్ ఏ ఉంది, టాన్ ఏ ఉందంటే మనం సైన్ ఏ కనుక్కోవచ్చు, కాస్ ఏ కనుక్కోవచ్చు. అది ఎట్లనో నేను మీకు ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి, సైన్ ఏ కావాలి. ఓకే, సైన్ ఏ కాస్ ఏ రెండు కావాలి. సో మనకి ఏమేమి ఇచ్చిండో చూసుకుందాం. ఫస్ట్ మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇచ్చిండు కదా, నేను కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి. బేసికల్గా మనకు సైన్ ఇచ్చి కాస్ కనుక్కోమంటే ప్రతిసారి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఒకటేంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని ఏమంటారు ట్రిగ్నోమెట్రిక్ రేషియో దాని మీద డిఫైన్ చేసుకొని పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఇంకొక రిమైనింగ్ సైడ్ ఏదైతుందో అది కనుక్కున్న తర్వాత కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోవడం. మెథడ్ 2 వచ్చేసి ఏంది, సైన్కి కాస్కి రిలేటెడ్ లేదా అసోసియేటెడ్ ఐడెంటిటీ ఏంది, ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది. అదేంది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇది ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నేను ఆ ఐడెంటిటీ వాడి ఫైండ్ అవుట్ చేసిన. మీరు టీటా ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి, 3 తీటా పెట్టుకోండి, 4 తీటా పెట్టుకోండి, 7 తీటా పెట్టుకోండి. సైన్ స్క్వేర్ 7 తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 7 తీటా ఇది ఈక్వల్స్ టు 1. మీరు టీటా ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి, కానీ రెండు టీటాలు సేమ్ ఉండాలి. ఓకే, సైన్ స్క్వేర్ 2 తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 4 తీటా ఈక్వల్స్ టు 1 ఎప్పటికీ కాదు, ఎందుకంటే రెండు యాంగిల్స్ సేమ్ ఉంటేనే ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో ఇక్కడ నాకు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది.
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎట్లా అనుకుంటా, ఈ ఫార్ములా అయితే ఎట్లుందో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1, దాన్ని నేను సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 రాసుకోవచ్చు, రెండు సేమ్ యాంగిల్స్ కాబట్టి. సో ఇప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాం, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనకు ఆల్రెడీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఉంది ఎంత 24/25² ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. కాస్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఈ 24/25² అటు పోతే 1 మైనస్ 24/25². తర్వాత చూడండి కాస్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 మైనస్ 24² ఎంత, 24 × 24 ఎంత 576/25² 625. తర్వాత దీన్ని ఎల్సిఎం తీద్దాం, ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, ఇది 12 మల్టిప్లై అయిపోతుంది. సో 625 × 1 625 మైనస్ 576/625. అయితే ఈ 625 మైనస్ 576 సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 49/625. సో ఈ స్క్వేర్ ఏదైతుందో ఈ స్క్వేర్ నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు √49/625 విచ్ కమ్స్ అవుట్ టు బి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఎంత 25. సో మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7/25 వచ్చింది. నెక్స్ట్ మనకి మిలిగింది ఏంది, కాస్ ఏ రావాలి సైన్ ఏ రావాలి. సో అసలు మనకి ఇచ్చిన వాల్యూ ఏంది tan ఏ, tan ఏ ఈక్వల్స్ టు 3/4 ఇచ్చిండు. ఇప్పుడు tan ఏ ఈక్వల్ టు 3/4లో నుంచి నేను 2 కనుక్కుంటున్నా, ఎట్లనో చూద్దాం. సింపుల్, దీనికి నేను ఏం వాడుతున్నా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాడుతున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఒకటి ఈ మెథడ్ ఒకటి ఆ మెథడ్ అంటే మీకు 2 అర్థమైపోయినట్టు ఉంటుంది, 2 రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అసోసియేటెడ్ విత్ tan అంటే ఏం చెప్తారు, 1 + tan² θ ఈక్వల్స్ టు sec² θ. సో మీకు sec² θ వచ్చిందంటే cos θ వచ్చినట్టే. ఎందుకు, secant ఈస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా. సో secant θ ఈక్వల్స్ టు 1/cos θ అంటే అందులోకి కాస్ వాల్యూ కనుక్కోవచ్చు కదా నేను. సో అట్లా చేసుకోవచ్చు, లేదా ట్రిగ్నోమెట్రిక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని దాంట్లో tan ట్రిగ్నోమెట్రిక్ రేషియోని డిఫైన్ చేసుకున్న తర్వాత పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఒక సైడ్ కనుక్కుంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏమంటారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వాడినా. సో tan ఏ ఈక్వల్స్ టు 3/4 అంటే ఇది ఏ అనుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఏ, tan ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ 3/adjacent 4, 3/4 ఉంది ఇది ఆపోజిట్ అది అడ్జసెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఈ సైడ్ కనుక్కుంటున్నాను. సో సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది, x = 5 వచ్చింది, దట్ ఈస్ 5. సో ఇప్పుడు నాకు సైన్ ఏ కాస్ ఏ రెండు డిఫైన్ చేసుకోవచ్చు. ఎట్లా చెప్పండి, సైన్ ఏ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 3/5, కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5, కాస్ ఏ ఈక్వల్స్ టు 4/5. సో సైన్ ఏ కాస్ ఏ. సో వన్స్ ఇవన్నీ వాల్యూస్ మనకు వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత 7/25 ఇంటూ కాస్ ఏ అంటే ఎంత 4/5 ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 24/25 ఇంటూ సైన్ ఏ అంటే ఎంత 3/5. సో రెండు సాల్వ్ చేయండి. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 7 4 = 28/25 × 5 125 ప్లస్ 24 × 3 72/25 × 5 125. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 100/125 క్యాన్సిల్ చేస్తే 4/5, కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? నేను ప్రతి ఒక్క స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే మీ ప్రిపరేషన్లో తెలుసు కదా ఏం చేయాలో, రైట్.